మరి మూలాధార చక్రంలో ముఖ్యమైన సూచనలు ఏమిటి మనలో క్లోజ్ అయినప్పుడు అని అంటే కనుక, ఈ భూమిపై నేను అనవసరంగా పుట్టాను, నేను ఎందుకు పుట్టాను, నా వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది అనే ఏవేవో భయాలతో కూడి ఏదో అన్ఈజీనెస్, దాని మీద కోరిక లేకుండా ఉండే భావనలతో మనిషి ఉంటాడనమాట. భవిష్యత్తు అంటే అమ్మో రేపు ఎట్లా గడుస్తుందో ఏమో, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారో ఏమో, పిల్లలు పుడితే ఉద్యోగం వస్తుందో లేదో, ఉద్యోగం వస్తే అమ్మ నాన్న చూస్తారో లేదో, యూఎస్ వెళ్తే నేను ఎలా ఉంటాను, ప్రతి దానికి భయపడుతూ ఉంటాడు. ప్రతి విషయంలో ఎవరిని అతను నమ్మడు, ఎవరిని నమ్మకం లేదు. కొత్త వాళ్ళతో కూడా రియాక్ట్ అయ్యి హలో అని మాట్లాడగలిగే మనస్తత్వం కూడా ఉండదు. అబ్బో ఉద్యోగానికి పోతే కొత్త వాళ్ళు కలుస్తారు, వాళ్ళతో నేను మాట్లాడాలా అని భయపడుతూ ఉద్యోగం అంటే కూడా భయంగా ఉంటుంది. తర్వాత అసహనంగా ఉంటారు. అతని ప్రవర్తన ఎలాగుంటుంది అని అంటే, అయ్యో నేను ఈ పని చెయ్యాలా వద్దా, ఏది చెయ్యాలో అని స్వీయ నిర్ణయ శక్తి పూర్తిగా కోల్పోయినటువంటి ఉంటాయి. ఇవి ముఖ్యంగా మూలాధార చక్రము క్లోజ్ అయిన. దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను.